హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు ఆడపడుచు. ఫ్రెండ్స్, నేను ఇవాళ మార్కం రోడ్లో ఉన్న జై దుర్గా టెంపుల్ దగ్గర ఉన్నానన్నమాట. యాక్చువల్లీ మేము బాబా మందిర్కి వచ్చాము. పక్కనే బాబా మందిర్ ఉంటుంది. బాబా మందిర్కి వచ్చిన తర్వాత తెలిసింది మాకు పక్కనే దుర్గా టెంపుల్ కూడా ఉంది అని చెప్పేసి. సో ఒకసారి దుర్గా టెంపుల్ కూడా విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇది కొత్తగా నిర్మించారనుకుంటా. మందిరం లోపల చూడండి, ఇలా బాగా విశాలంగా ఉందన్నమాట. కింద మొత్తం అంతా కార్పెట్ పరిచేశారు. మనం ముఖ్యంగా కొలిచే మూర్తులు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. గణపతి స్వామి, సరస్వతి మాత, ఇంకా శివపార్వతులు, శివలింగం ఉంది. తర్వాత విష్ణుస్వామి, లక్ష్మీదేవి మాత, దుర్గామాత, సీతారామస్వామి, రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, ఇంకా సూర్య భగవానుడు కూడా ఉన్నారనమాట. ఇలా మూర్తులన్నీ ఒక స్టేజ్ మీద అరేంజ్ చేసినట్లుగా చేశారు. చాలా బాగా నీట్గా అనిపించింది నాకైతే. మనం స్టెప్స్ ఎక్కి అందరి దేవుళ్ళ దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. ఇక్కడేమో నవగ్రహాలు, ఇక్కడ వచ్చి యమరాజు, యముడు అన్నమాట. యముడు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ షిరిడి సాయిబాబా కూడా ఉన్నారు. పక్కనే ఇంకొక మూర్తి ఉన్నారనమాట. నేనైతే రాఘవేంద్ర స్వామి అని అనుకున్నాను. ఒకవేళ మీకు కరెక్ట్గా తెలిసింటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇవాల్టి వీడియో అంతే అండి. దుర్గామాత ఆశీస్సులు మనందరికీ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కెనడాలో తెలుగు ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.